రెండు రాష్ట్రాల్లో ఇవాళ పలు చోట్ల వర్షాలు పడనున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాతావరణ మార్పులపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు అటు రాయలసీమ జిల్లాల్లో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే ఉత్తర కోస్తా జిల్లాలో కొంతవరకు పొడి వాతావరణం నెలకొని ఉంది. అక్కడక్కడ ఆకాశం మేఘవృతమైనటువంటి పరిస్థితి ఉంది. అటు తెలంగాణలో చూసుకుంటే నల్గొండ, అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు వర్షాలు పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏదైతే సీజనల్ ట్రఫ్ ఉంటుందో ఋతుపవనాల పరంగా ఆ సీజనల్ ట్రఫ్ అనేది ఒకటి ఏర్పడింది. సో ఈ ట్రఫ్ ప్రభావంతోనే ఇప్పుడు కొంతవరకు వర్షాలు పడుతున్నాయని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఎక్కువ సౌత్ కోస్ట్లోని చాలా చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఇటువైపు మనం చూసుకుంటే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అటు కేరళ, అలాగే ఇటు కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా కొంతవరకు వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఏదైతే మాన్సూన్ ట్రఫ్ ఉందో అది టువర్డ్స్ సౌత్కి ట్విస్ట్ అయి ఉండడంతో పాటుగా అలాగే గుజరాత్ నుంచి కేరళ వరకు కూడా ఒక ట్రఫ్ అవుట్ కొనసాగుతుంది. వీటి ప్రభావం వల్ల ప్రస్తుతం దక్షిణ కోస్తా అన్ని చోట్ల కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తా, రాయలసీమ, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ, అలాగే ఏజెన్సీ ప్రాంతాలు అనుకున్నటువంటి ప్రాంతాల్లో కొంతవరకు ఈరోజు రేపు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో కూడా చాలా చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా కృష్ణాకి ఇన్ఫ్లో పెరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ఎందుకంటే అటు రాయలసీమలో పడతాయి, అలాగే దక్షిణ కోస్తాలో పడతాయి కాబట్టి కృష్ణాకి ఇన్ఫ్లో పెరుగుతుంది. అలాగే గోదావరి కూడా కొంతవరకు ఇన్ఫ్లో రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాల్లో కొంత ఇప్పుడు రైన్స్ పడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో కొంత పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈరోజు రేపు కూడా ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కూడా చెదురుమదురుగా వర్షాలు పడతాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి కేవలం మాన్సూన్ ట్రఫే కారణం అనేది వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సో కొంత మాన్సూన్ బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి రాబోయే 2 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలు పడతాయి. అయితే ఇప్పటికే నిండుకొండల రిజర్వాయర్లు కానీ లేకపోతే రివర్స్ కానీ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత లో లైన్ ఏరియాస్లో కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు కానీ వీళ్ళు కానీ సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సీజనల్గా వచ్చేటువంటి ట్రఫ్స్ కానీ ఏవైనా కేవలం ల్యాండ్ పైన ఉంది, దీనివల్లనే వర్షాలు పడుతున్నాయి. అయితే అలాంటి అల్పపీడనాలు ఇలాంటివి ప్రస్తుతానికి లేనప్పుడు కూడా సీజనల్ ట్రఫ్ కారణంగానే ఈ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.